ద్వారా తెలియజేస్తారు. ఈ దాడి జరిగిన తర్వాత కనీసం స్పందించాలని కూడా అనిపించలేదు. ఇది ఆల్రెడీ జరుగుతుంది. ఎన్నికలు వచ్చినప్పుడల్లా గాయం ఏమనుకోవాలనేది అదే దానికి ఆన్సర్ ఇవ్వాలన్నా కూడా ఇబ్బందికరమైంది. ఎందుకంటే ఎన్నికలు వచ్చినప్పుడు ఎందుకు జరుగుతున్నాయి, ఇంకొకప్పుడు ఎందుకు జరగలేదు అంటే అసలు అట్లా జరిగించుకొని చేయించుకోగలరు ఎవడన్నా? పవన్ కళ్యాణ్ అట్లా చేయించుకుంటాడా? ఒక కత్తి తీసుకొని పొడుచుకోవడము లేక ఇంకొక రాయితో కొట్టించుకోవడము చేయగలడా? ఆ పవన్ కళ్యాణ్ తన అభిమానంతో దూరం నుంచి కొట్టించుకోవచ్చు కదా, ఎక్కడ తగలాలో చూసుకొని గురి పెట్టి కొట్టించుకోవచ్చు కదా. జరుగుతుంది, అది సాధ్యమేనా? అతనికి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. తను మాట్లాడేది ఇక్కడ ఎవరు మేము అప్పీల్ చేసినా లేక ఆపోజిషన్ వాళ్ళు చేసినా ప్రజలకే చెప్పాలా, ప్రజల విచక్షణకే, ప్రజల వాళ్ళకే అప్పీల్ చేయాలి. మేమేమో జరిగింది ఇది, ఎవరు అటాకరో తెలియాలి, ఈ దాడి జరిగింది లేదా వెనక పర్పెట్రేటర్స్ ఎవరన్నా ఉంటే అదన్నా బయటకు రావాలి మేము అడుగుతున్నాము. వాళ్ళేమో వాళ్ళు అదే డిమాండ్ చేయొచ్చు, నిజంగా వాళ్ళు నిజాయితీ పర్లేదు. అది వదిలేసి డ్రామా అనే దాంతో వాళ్ళు వెళ్తున్నారు. పబ్లిక్ విల్ జడ్జ్. చంద్రబాబు సభలో కూడా కొంతమంది రాళ్ళు చేశారు, అన్నాడు. అది కూడా ఇంకా ల్యాండ్ మైన్స్కి నేను బెదరలేదు, రాళ్ళకు బెదురుతున్నాను. ఆ రాళ్ళు ఎక్కడ అసలు ఈయన తగిలిన రాయి గురించే మేము ఆ డ్యూ ప్రాసెస్లో తప్ప దాని గురించి పట్టించుకోలే. నిన్న చెప్పాము, మళ్ళీ చెప్తున్నాం, ఇన్సిడెంట్ జరిగిన గంటకు కానీ మేము దాన్ని రిలీజ్ చేయలేదు. ఎందుకంటే అది అవసరమా లేదా అనేది. ఎప్పుడైతే సివియరిటీ తెలిసినాకనే మేము రియాక్ట్ అయ్యాము. వాళ్ళలాగా ఎక్కడో రాయి పడితే రాయి పడింది అయినా బెదరలేదనో, ఇది మళ్ళీ బదులుకు మేము అవసరం తగిలింది కాబట్టి మేము వేయించుకున్నామను. అట్లయితే ఆయన కూడా కొట్టించుకొని అప్పుడు చెప్పాలి, చూడు తగిలినా నేను పట్టించుకోలేదని, దూరం నుంచి రాయితో కొట్టించుకొని ఇదిగో నాకు తగిలింది నేను పట్టించుకోలేదు మనం అది అనలేకపోతున్నారు కదా. ఎక్కడ మైదూరంలో నువ్వు దగ్గర పడిందని చూపించి మాకు పడింది మేము పట్టించుకోవట్లే, మేము ల్యాండ్ మైన్స్కి బెదరామని అంటున్నాడు. మొత్తం ఒక డ్రామా బ్యాచ్ కదా లాగా ఉన్నారు, అదే ఆడుతున్నారు. ఈయనకు తగిలింది కాబట్టి ప్రజల్లో ఏమైనా ఇది వస్తుందేమో, సింపతి వస్తుందేమో కాబట్టి మేము కూడా చేసి దానికి పోటీగా ఇదిగో మాకు పడింది అయినా మేము పట్టించుకోవట్లే అని చిల్లర పిల్ల చేష్టలాగా ఉంది తప్ప సీరియస్నెస్ లేదు ఆయన చేసిన దాంట్లో కానీ నిన్న జరిగిన సంఘటన. ఇంకొకరెవరు రాష్ట్రపతి పాలన కూడా అడిగినట్టున్నారు, అదే అడుగుతాడు. సిబిఐ, ఇంటర్నేషనల్ ఏజెన్సీ, అదే కదా నవ్వొచ్చేది. విక్టిమ్స్ మేము ఇటువైపు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి విక్టిమ్ ఇక్కడికి సంబంధించినంత జరుగుతుంది, ఖచ్చితంగా కోరుకుంటున్నాం. వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అడుగుతున్నారు? దాడి చేసిన వాడు ఎవడు పట్టుకోవాలనే కాదు, అసలు కన్ఫ్యూజ్ చేయాలి, దీని నుంచి ఇన్సిడెంట్ నుంచి తప్పించి వేరే దాని మీద దేని మీదకు వెళ్ళాలి, ఫోకస్ వెళ్ళాలనేది వాళ్ళ తాపత్రయం. దానివల్ల దీనికోసం అంటే న్యూస్ స్పేస్ అంతా కూడా ఇవి రావాలి. సాయంత్రం వెళ్తారు, బయటకు వచ్చి సిబిఐ ఎంక్వైరీకి అడిగాం, వాస్తవాలు బయటకు రావాలి, భద్రతా వైఫల్యంలో ఏమేమి ఇది ఉన్నాయి, ఇందులో డ్రామా అని అంటున్నారు అనేది వాళ్ళే. డ్రామా అనే అనుమానం ఉంది, అది కూడా నిజాలు వెలికి రావాలి, ఇలాంటివన్నీ దాంట్లో పెడతారు. పెట్టేసి అవే బయటకు వచ్చి మాట్లాడతారు. ఆ మేరకు మీడియా స్పేస్ మీరు కూడా దానికి ఇవ్వాలి, అదే ఒక పొలిటికల్ పార్టీ కాబట్టి అదే వస్తుంది. సో అసలు విషయం మీద నుంచి ఏమార్చాలా ప్రజలు, లేదా ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలా, అనవసరమైన పాయింట్స్ ఏవో రైజ్ చేయాలా, అదే వాళ్ళ తాపత్రయం. సేపు కోర్ ఇష్యూ ఈ రోజు కూడా ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినారు, ఇప్పుడు సాయంత్రం మాట్లాడతారు, నేను గట్టిగా చెప్పగలను ఆయన ఇష్యూస్ మీదే మాట్లాడతారు. ఇదంతా చూపించుకుంటూ నాకు ఇదిగో ఇదైంది నా మీద దయ చూపండి లేకపోతే జారీ చూపండి అనేది అడగరు. చంద్రబాబు లాగా అలిపిరి జరిగినప్పుడు కట్టుకొని తిరుగుతానట్టు వర్షం పెట్టి 6 నెలల పాటు అట్లా చేయడు. ఆయన ప్రజల ఇష్యూసే మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని ఏమంటారు, ఏమేం చేశారో చెప్తారు. అటువైపు కూటమి వాళ్ళు లాస్ట్ టైం వాళ్ళు ఎట్లా మోసం చేశారో చెప్తారు, బ్లెస్సింగ్స్ ఇవ్వమని అడుగుతారు. ఈ ప్యాటర్న్ ఉంటుంది. నిన్న జరిగిందని వాళ్ళు ఏం చిల్లర రాజకీయం చేస్తున్నారో ఎత్తి చూపుతారు. ఇది నేను అనుకుంటున్నా. ఇదే చంద్రబాబు నాయుడు అయితే మిగిలిన పక్కకు తోసేసి దాని మీదే మాట్లాడతారు. ఇష్యూ ఎక్కువ చేసి మాట్లాడుతున్నది వాళ్ళు, మేం కాదు. మేము ఒక్కసారి పోలీసు దృష్టికి తెచ్చినాక దాని ఇన్వెస్టిగేషన్ ఇదే జరిగి అసలు వాస్తవం రావాలని కోరుకున్నాక దాని గురించి మేము పట్టించుకోదలుచుకోలేదు. నిజానికి ఈరోజు ఇప్పుడు వాళ్ళు స్టాప్ చేస్తే ఈ వైపు కూడా స్టాప్ చేస్తాం. ఎందుకంటే మాకు దాని మీద ఇంట్రెస్ట్ లేదు. పెద్ద ఇష్యూ వచ్చి 1 నెల రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి. దానికి సంబంధించి మేము ప్రిపేర్డ్గా ఉన్నాం. ప్రజల బ్లెస్సింగ్స్ కావాలని పోతున్నాం. చెప్పడానికి మాకు ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అవి తప్పించి ఇలాంటివేమో చెప్పుకోవాల్సిన ఆగత్యం లేదు, అవసరము లేదు. అలాంటి ఆలోచన కూడా ఎప్పుడు లేదు. డ్రామా ఆడుతున్నది వాళ్ళు ఆడుతున్నారు. దాడి జరిగింది వాస్తవం, సీరియస్ దాడి జరిగింది అది వాస్తవం. అండ్ వాడు ఎవరు చేశారో చేసిన వాడు అనేది
జరిగిన పద్ధతి కానీ ఆ ఫోర్స్ కానీ బట్టి చూస్తే వెనక పథకం ప్రకారం జరిగింది అనుకుంటున్నాం కాబట్టి అది కూడా బయటికి రావాలనేది మా కోరిక. వాళ్ళు సిన్సియర్ అయితే అదే డిమాండ్ చేయాలి, వేరే కాదు అడగాల్సింది. వేరే డిమాండ్ కాకుండా ఇది మాత్రమే పెట్టాలి, ఇన్వెస్టిగేషన్ జరగాలి, ఎవరు నిజం నిగ్గు తేలాలని వాళ్ళు అడగమండి. అది కరెక్ట్ ఈ టైంలో.